షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీ అమ్మని మార్చరా? మంగళ వాయిద్యాలు మోగించరా? చూడు చిన్నత్తయ్య. చూసా, అనకూడదు కానీ చూడముచ్చటైన జంట. దుర్గమ్మకెందుకు నచ్చదో కానీ చిలక గోరింకల్లా ఉన్నారు. ఏమైంది లక్ష్మి? ఆదిత్య, ఏంట్రా? నేను వెళ్ళి దీన్ని కొట్టొచ్చానని నువ్వొచ్చి దీన్ని కొడుతున్నావా? నాన్న, మీరు కాసేపు మాట్లాడకండి. రండ్రా భోంచేద్దరు గాని. నాకు ఆకలిగా లేదు, నాకేమొద్దు. తల విదిలించకు. విదిలిస్తే ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? చేస్తానని బెదిరిస్తావా? అంతేగా. నువ్వెందుకు చావడం? నన్ను చెప్పి పీడ వదిలిపోతుంది. ఏ తులసి, ఏం మాయ చేసేవే నా కొడుకుని? తిండి తిప్పులు మానేసి నా మీద నిప్పులు కక్కుతున్నాడు. సరే, రేపు కర్ర పట్టుకొని గుమ్మంలో కాపలాగా కూర్చో. నేను ఎలా వచ్చి బావతో కడుపు నిండా తినిపిస్తానో నువ్వే చూడు. కావాలే చాలే, ఇది చాలే, నీకై నువ్వే వచ్చి వాలావే, ఇకపై తిరనాళ్ళే, గుండెల్లోన వేగం పెంచావే. ఎంతసేపు అయిందండి మీరు వచ్చి? ముందు కూర్చో దుర్గా. అది లోపల పనుందండి, ఇప్పుడే ముందు కూర్చో. కూర్చోమంటున్నాను కదా. దుర్గమ్మ వచ్చేసినట్టుంది, నువ్వు తిను. అది కాదు దుర్గా, నాకు పనుందండి, తీరిగ్గా తర్వాత మాట్లాడుకుందాం. వదలండి. తినరా, దుర్గమ్మ వస్తుంది. దుర్గా, ఏంటి బావా? కలగంటున్నావా? ఆ తులసిని ఊహించుకుంటున్నావా? నేను తులసిని కాను, వెంకటలక్ష్మిని. ఇదిగో కాఫీ తాగు.
చూసావారా దాని పిచ్చి ప్రేమ? నీ మనసులో తులసి ఉందని తెలిసి కూడా అది ఎంత ప్రేమను చూపిస్తోందో. దాని ప్రేమని అర్థం చేసుకోరా. మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్లే మనల్ని ఎక్కువ సంతోషంగా చూస్తారు. లక్ష్మి నీ భార్య అయితే నీ జీవితం బాగుంటుందిరా. ప్రస్తుతం నీ సుప్రభాతం ఆపితే కాస్త సంతోషంగా ఉంటా. అంతేలే, దాని మభ్యలో మునిగిపోయావు కదా నువ్వు. నేను పనికిరాని దాన్ని అయిపోయాను. నీ మేలు కోరి నీ మంచు కోరి ఇంత బాగా చెప్తే సుప్రభాతము సహస్రనామాల్లో ఉంది. పొద్దున్నే ఏంటమ్మా ఇది? పొద్దున అంటావేంట్రా? నువ్వు రాత్రి పగళ్ళు దాని ధ్యాసలో ఉండొచ్చా? రాత్రి ఇలాగే మాట్లాడు, ఇప్పుడు ఇలాగే అంటున్నావు. నేనంత పరాయిదాన్ని అయిపోయానురా. నాకన్నా అదే ఎక్కువైందా నీకు? అమ్మా, నన్ను విసిగించొద్దు అన్నానని ఫీల్ అవ్వద్దు. ఫీలా? నేను ఫీల్ అయితే నీకే ఫీలింగ్ ఉందిరా. ఫీల్ అవద్దని చెప్తున్నావు. అసలు ఆ రౌడీ పిల్ల నీకెలా నచ్చిందిరా? దాన్ని చూస్తేనే నాకు ఒంటి మీద తేళ్లు జరలు పాకినట్టుంటుంది. అత్తయ్యా, నువ్వు ఇలా బావకు క్లాస్ తీసుకోవాలని నేను అలా మాట్లాడాను. చెయ్యి అత్తయ్యా, మొత్తం బ్రెయిన్ వాష్ చెయ్యి. నేను ఊహించింది ఊహించినట్టే జరుగుతుంది. కానివ్వు. తేల్చుకోరా, తేల్చుకో. అదో నేను ఒక్కళ్ళే. తేల్చుకో. వెళతానురా, వెళతాను. తోను పిచ్చి వదిలించి తీరుతాను. ఏంటో నాకిది. ఇంకేం కావాలే? చాలే ఇది చాలే, నీకై నువ్వే వచ్చి వాలావే. ఇకపై తిరనాళ్ళే, గుండెల్లోన వేగం పెంచావే. ఎంతసేపు అయిందండి మీరు వచ్చి? ముందు కూర్చో దుర్గా. అది లోపల పనుందండి, ఇప్పుడే ముందు వస్తాను. కూర్చో. కూర్చోమంటున్నాను కదా. ఒరే, దుర్గమ్మ వచ్చేసినట్టుంది, నువ్వు తిను. అది కాదు దుర్గా. నాకు పనుందండి, తీరిగ్గా తర్వాత మాట్లాడుకుందాం. వదలండి. తినరా, దుర్గమ్మ వస్తుంది. దుర్గా, మంచు కురిసే వేళ అందమంతా నీల, ఆశ పెడితే బాల ఆగనంది గోల. చూపు ఒకటే చాలా నన్ను మరిపించేలా, కాలు విడిచే నేల గాలిలో తేలే. కంగ్రాచులేషన్స్ డాక్టర్ అమ్మా. ఆడపిల్ల పుట్టింది, ఆడపిల్ల పుట్టింది, ఆడపిల్ల పుట్టింది. ఏమైందండి? బ్రేక్స్ పనిచేయట్లేదు. అన్నా, ఏంటన్నా బండి మూమెంట్ మారిపోయింది? అది కంట్లో ఏదో పన్నట్టు అనిపించింది, అందుకే అయింది. అమ్మా, ఓరు దేవుడు. అన్న, రోడ్డు చూసి డ్రైవ్ చేయన్నా. రోడ్డే కదా చూస్తున్నాను. నేను వెనుకున్న రోడ్డు చెప్పట్లేదు, ముందున్న రోడ్డు గురించి చెప్తున్నాను. రే, నువ్వు ఎక్కువగా మాట్లాడొద్దు. నువ్వేమంటున్నావో అర్థమైంది. ఈ పొగరకేమీ తక్కువ లేదు. అయ్యో, అచ్చం అదే అరుపులా ఉంది.